గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని నేను ఉండడం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడి, స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 19th March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. స్మాల్ అడ్వైజ్ రోజు చెప్పినట్టే టు కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి పెట్టుబడిని ఒకసారి పెట్టకుండా ఫీజు మీద పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో 50% క్యాష్ రిజర్వ్ పెట్టుకోవాలి. ఒకవేళ మనం కొన్న షేర్ మంచి షేర్ అయితే తగ్గినప్పుడు కూడా దాన్ని యావరేజ్ చేసుకోవడానికి, లేదా అంతకన్నా మంచి షేర్ కూడా మన మార్కెట్ ఇస్తుంది. ప్రతిరోజు కూడా మార్కెట్ మంచి షేర్లను కొనడానికి అవకాశం ఇస్తుంది. ఆ షేర్ కొనుక్కోవడానికి ఈ డబ్బు ఉపయోగించుకోవచ్చు. సో మనం వార్తకి వెళ్దాము. మనం ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల గురించి చూద్దాం. ఈ వార్తలు మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే దీని యొక్క షేర్ మీద ఈ వార్త మూలంగా షేర్ పెరగడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త మూలంగా ఆ కంపెనీకి భవిష్యత్తు రెవెన్యూ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈరోజు పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనే ముందు మనం టెక్నికల్గా చార్ట్ కూడా చూడాలి. అంటే కొనడానికి వీలుందా లేదా, లెవెల్స్ దాటిందా లేదా. ఎందుకంటే ఒక షేర్ బాగా కిందకి పడిపోయిన తర్వాత వార్త వచ్చిన తర్వాత కొద్దిగా 1-2 రోజులు పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న వాళ్ళు దీన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కాబట్టి మన లెవెల్ వార్త మంచి అయినా కానీ మన టెక్నికల్ లెవెల్ చూడాలి. సో ఈ వార్త తర్వాత టెక్నికల్ అనాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా గమనించండి. సో మరి ఫస్ట్ ఈనాడులో ఎల్ఐసి నిన్న వాళ్ళ ఎండి ఒక వార్త చెప్పారు. ఎల్ఐసి త్వరలో ఆల్మోస్ట్ ఈ మార్చ్ ఎండింగ్లో మన హెల్త్ ఇన్సూరెన్స్లో మన పోవటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్లో స్టేక్ తీసుకొని ఇందులో పోవడానికి. కాబట్టి ఎల్ఐసి షేర్ పెరగడానికి నిన్న కూడా పెరిగింది. అఫ్కోర్స్ నిన్న చాలా షేర్లు అన్ని షేర్లు పెరిగాయి. బట్ ఎల్ఐసి ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి. దీనికి ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా దీనికి అప్రూవల్ కూడా వచ్చింది. అది గుర్తించండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కస్టమర్ స్టాక్ భారీగా పెరిగిన బంగారం ధర వచ్చింది. బంగారం చాలా పెరిగిందని ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం మీద ఇంటర్నేషనల్ మీదుగా చాలా కంట్రీస్ బంగారాన్ని కొనడానికి ఒక క్రేజ్గా ఉంది. అంటే దానికి వాళ్ళ చట్ట ప్రకారం కూడా బంగారం కూడా కొంత రిజర్వ్స్ మెయింటైన్ చేసిన పరిస్థితి ఉంటుంది. సో దాని మూలంగా మన బంగారం పెరుగుతుంది. అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఎల్ఐసి ఆల్రెడీ ఒక బిజినెస్ స్టాండర్డ్ కూడా ఎల్ఐసి ఇచ్చారు. ఎల్ఐసి టు అనౌన్స్ ఏ అక్విజిషన్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్మ్ బై March 31 అని దాని CEO మోహంతి గారు చెప్పారు. అది గుర్తించండి. అండ్ లైవ్ మీట్ ప్రకారం ట్రేడింగ్ షేర్ కింద వెల్స్పన్ లివింగ్ షేర్ కూడా మనం చాలా కూడా రికమెండ్ చేస్తున్నాము. మంచి షేరు. ఇది మళ్ళీ మనకు అందుబాటులో ట్రెండింగ్లో వచ్చింది. గుర్తించండి. మంచి గ్రూప్కి సంబంధించింది. ఈ షేర్ కూడా ప్రతిసారి తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన కూడా మనం దాన్ని యావరేజ్ చేసుకొని పెరిగినప్పుడు 50% లాభాలు బుక్ చేసుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సో ఇక్కడ మేము వార్త చెప్పినప్పుడు నేను కొన్ని విషయాలు నేను కామెంట్ చేస్తుంటే, ముఖ్యంగా ఫండమెంటల్ షేర్ కాదని. ఫండమెంటల్ షేర్ ఒకసారి నేను ఫండమెంటల్ షేర్ అయినప్పుడు అది ఎంతోమంది రీసెర్చ్ చేసి చెప్తాను. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చేయకుండా ఆ షేర్ తగ్గినా కానీ అందులో ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలైతే యావరేజ్ చేయండి. అండ్ మీరు కూడా మీరు ఓన్ రీసెర్చ్ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. బిజినెస్ లైన్లో ఉడ్కో కూడా ఫండమెంటల్ కంపెనీ చాలా రికమెండేషన్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు. సో దీని యొక్క వార్త ఏమొచ్చిందంటే, ఇది త్వరలో ఎన్పిఏ అంటే జీరో ఎటువంటి అప్పు లేని సంస్థలు చేస్తామని ఎండి గారు చెప్తున్నారు. అట్లనే $500 million కూడా ఫండ్ రేజ్ చేస్తున్నారు. కాబట్టి ఉడ్కో మన గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ, గవర్నమెంట్కి సంబంధించిన ఆర్డర్స్ అనేది దీనికి రావడానికి అవకాశం ఉంది. ముందు పెరగడానికి అవకాశం చాలా కనిపిస్తుంది. బట్ స్టాక్ మార్కెట్ ఓపిక అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే లాభాలు సంపాదించే అవకాశం ఉంది. లాభాలను చూసే అవకాశం కూడా ఉంటుంది. బ్రోకర్ కాల్ కింద సిగ్నేచర్ ఉంది. మన బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ ఇచ్చారు. సో దీన్ని మనం టెక్నికల్ చూద్దాము. ఇందు ప్రకారం ఇండియా సిమెంట్స్ బోర్డ్ అప్రోచ్ టు సేల్ ఆఫ్ మల్టీప్రీనర్స్. సో ఇండియా సిమెంట్స్ మీకు తెలుసు, ఆదిత్య బిర్లా వాళ్ళు టేకప్ చేశారు. ఈ షేర్లు ఇది తనకున్న కొన్ని సబ్సిడీ కంపెనీస్ దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి అప్రూవల్ వచ్చింది. సో దీని మూలంగా దానికి రెవెన్యూ పెరిగి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అకౌంట్స్ లైన్ ప్రకారం పిరమిడ్ కంపెనీ పిరమిడ్ గ్రూప్ పిరమిడ్ పర్మా ఇది కూడా మనం చాలా రికమెండ్ చేశాము. ఈ పర్మాలో ఇది చాలా కింద నుంచి చాలా మంచి పెరగడానికి ముందు అవకాశం ఉంది. ఫండమెంటల్ షేర్గా గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎన్టీపీసీ ఫండమెంటల్ షేరు సర్వ్ చెప్పాము. దీనికి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిన ఫండ్ రేజ్ చేయబోతుంది 4,000 crores. అది గుర్తించండి. అండ్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద ఒక వార్త వచ్చింది. అది నియర్లీ 4,262 ఒక ఆర్డర్ వచ్చినట్టు ఇన్ఫ్రాకి సంబంధించింది.
సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇండస్ టవర్, గేలు, జేడస్ లైఫ్ సైన్స్ ఈ మూడు కూడా ఫండమెంటల్ షేరు. ఇండస్ టవర్, గేలు అండ్ జేడస్ లైఫ్ సైన్స్, ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా మార్కెట్ పెడుతుంది కాబట్టి ఇవి ట్రెండింగ్లో వచ్చింది. బట్ ఈ 3 షేర్ కూడా ఫండమెంటల్కి సంబంధించిన ఈ షేరు తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకోవాలి, లేదా మనకు కొన్న రేట్ వచ్చే వరకు మనము నిలబడితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి షేర్లో అమ్మకూడదని నా యొక్క ఆలోచన. CNBC 18 ప్రకారము JSW స్టీలు, టాటా స్టీలు షేర్స్ ఇన్ ఫోకస్ ఆఫ్టర్ DGTR రికమెండ్స్ ఇంపోజింగ్ సేఫ్ గార్డ్ డ్యూటీ అని ఒక వార్త వచ్చింది. అంటే మొత్తానికైతే స్టీల్ సంబంధించిన షేర్ ఈరోజు పెరుగుతాయని ముందు స్టీల్కు డిమాండ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేర్స్ ఈ మూడు కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది, లేదా తగ్గినా కానీ మళ్ళీ భవిష్యత్తు పెరగడానికి అవకాశం ఈ షేర్లు కల్పిస్తాయి. సో ఇవి వార్తలు అండి. సో వార్తలు ఎంత మంచి వార్తలు ఇంతకుముందు చెప్పినట్టే దాని యొక్క మన టెక్నికల్గా ఉన్నప్పుడే అప్పుడు అది మనకు కనిపిస్తుంది. మనకు చార్ట్ చూస్తే ఈ షేర్ డౌన్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ తెలుస్తుంది. అది కాక ఇక్కడ మీకు 2 ఇండికేటర్స్ నేను ఉపయోగిస్తున్నాను. ఆ 2 ఇండికేటర్స్ ఏంటంటే ఒకటేమో RSI అంటారు, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఆ షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా చెప్తుంది. ఇది 0 నుంచి 100 వరకు ఇది మెజర్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే 30 కన్నా కిందకి పోతే కంప్లీట్ డౌన్ఫాల్. అటువంటి షేర్లో ఎప్పుడు మనం చేయి పెట్టకూడదు. 30 to 45 ఉంటే సైడ్ వేస్ ఉన్నట్టు, అండ్ 45 to 75 ఉంటే అప్ ట్రెండ్ అన్నట్టు. 75 నుండి 100 అంటే అది మన తగ్గడానికి అవకాశం ఉన్నట్టు కనిపించేస్తూ ఓవర్ బాట్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ చూడాలి. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇవి 20 days, 50 days, 100 days అండ్ 200 days. ఈ 4 రేఖలు ఉన్నాయి. ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది ఖచ్చితంగా పెరగడానికి అంటే పాజిటివ్గా ఉన్నట్టే అన్నట్టు, ఎందుకంటే అన్ని డేస్ యావరేజ్ రేట్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంది. అది ఒకవేళ దీని ప్రకారం లెవెల్ కిందకి వచ్చినప్పుడు మనం కొంచెం స్టాప్ లాస్ పెట్టుకోవడమో లేదా యావరేజ్ చేసుకోవడం చేస్తూ పోవాలి. సో మనము వార్తకి వెళ్దాము. సో రోజు చెప్పినట్టు ఈరోజు సిల్వర్ బీ 97 రూపీస్ 42 పైసలు తగ్గింది. నేను 94 పైసలు పెరిగింది. ఇది లోయెస్ట్ 72 పోయింది, 100 కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ 100 పోటే అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ మీకు కంటిన్యూగా 1 వీక్ చెప్తున్న షేర్ కూడా ఇక్కడ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ 30 మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. సో నిన్న కూడా పెరిగింది. RSI కూడా ఆల్మోస్ట్ 70 ఉంది, గుర్తించండి. గోల్డ్ బీస్ ప్రస్తుతం 74.13 పైసా ఉంది. లోయెస్ట్ 55 పోయింది, హైయెస్ట్ 74.50 పైసా. ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ పోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ హైయెస్ట్లో ఉంది. సో ఇది కూడా 100 దాటడానికి అవకాశాలు కనిపిస్తున్నది, ఎందుకంటే RSI స్ట్రాంగ్ ఉంది, 70 ఉంది. కంప్లీట్గా మూవింగ్ యావరేజ్ పైనే ఈ షేర్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ సో గేల్లో మంచి రికమెండేషన్ ఉంది. మా ఫ్యూచర్ ఆప్షన్స్ కూడా ఇది రికమెండ్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం 163 ఉంది, లోయెస్ట్ 150, హైయెస్ట్ 246. టెక్నికల్ చూస్తే మీరు ఇక్కడ ఇంప్రూవ్ అయింది, ఆల్మోస్ట్ 45 నుంచి దాటి 50 అయింది. అండ్ బట్ ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత నిన్న కొద్దిగా పెరిగింది. నిన్న ఆల్మోస్ట్ 6-7 రూపీస్ పెరిగింది. బట్ ఇక్కడ టెక్నికల్గా పెరగాలంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ కనీసం ఇప్పుడు ఓన్లీ 20 days మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఇక్కడ 50, 100 అండ్ 200 ఉంది. కనీసం ఇది 180 క్రాస్ అయితే ముందు పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బట్ ఫండమెంటల్ షేర్ కాబట్టి ఈ షేర్ కూడా కొద్దిగా ఈ లెవెల్ కూడా యావరేజ్ తీసుకోవచ్చు, తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్మోకో రైల్ గురించి చెప్తున్నా. ఇది కూడా రికమెండ్ చేశాను కాబట్టి ఇస్తున్న వార్తలు లేకుండా రైల్వేకి సంబంధించింది. 130 రూపీస్ ఇది ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 122, హైయెస్ట్ 296. బట్ ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ ఉంది, 39 ఉంది, 45 కావాలి. బట్ మూవింగ్ యావరేజ్ కూడా అన్ని కింద ఉంది. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తేనేమో మీకు కంటిన్యూగా తగ్గిన తర్వాత నిన్న పెరిగింది. బట్ ఇది ఫండమెంటల్ షేర్ కింద ఉంటుంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు డౌన్లో ఉంది, లోయెస్ట్ 120 కాబట్టి ఓన్లీ 8 రూపీస్ పెరిగింది. పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, అది కూడా మీరు చూడండి. ఎల్ఐసి గురించి చెప్పనవసరం లేదు. ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం చాలా తక్కువ రేట్లో ఉందని చెప్పుకోవచ్చు. దీని యాక్చువల్ IPO రేట్ 950 రూపీస్, ఆల్మోస్ట్ IPO రేట్ కన్నా 200 రూపీస్ తక్కువ ఉంది. దానికి వివిధ కారణాలు మీకు కూడా తెలుసు అనుకుంటా. ప్రస్తుతం 757 ఉంది, లోయెస్ట్ 715, హైయెస్ట్ 1222. మళ్ళీ 1000 అయ్యే క్రాసెస్ ఉంది, వెళ్తుండబోతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఫండమెంటల్ కంపెనీ దీన్ని తీసుకోవచ్చు. బట్ టెక్నికల్గా అంటే 45 ఉంది, ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇది ఎప్పుడైతే 800 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక 890 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్గా. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ బంగారం గోల్డ్ పెరిగిన కొద్ది షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి బిజినెస్ కూడా బాగుంటుంది. నేషనల్ ఇంటర్నేషనల్ డైమండ్స్ రకరకాల
దీని బ్రాంచెస్ ఉన్నాయి. ప్రస్తుతం 407, లోయెస్ట్ 143, హైయెస్ట్ 569. టెక్నికల్ కూడా బాగానే ఉంది, 51 ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ కూడా అన్ని క్రాస్ అయింది. ఒక 20 days మూవింగ్ క్రాస్ కావాలి. ఇప్పుడు 407 ఉంది కాబట్టి ఇది 428 క్రాస్ అయితే ఎక్కువ పెరగడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది. ఉడుకో ఫండమెంటల్ కంపెనీస్ చెప్పిన ప్రతిసారి కూడా ప్రస్తుతం 188 ఉంది, లోయెస్ట్ 158, హైయెస్ట్ 353, ఆల్మోస్ట్ 50% తగ్గింది. సో ఇది మంచి లెవెల్లో తీసుకోవచ్చు. ఆర్ఎస్ఏ కూడా బాగుంది, 51 ఉంది. ఈ కంటిన్యూ కింద నుంచి ఆల్మోస్ట్ 10 days 11 days పెరుగుతుంది. బట్ మూవింగ్ అవరేజ్ ఓన్లీ 20 days మూవింగ్ అవరేజ్ క్రాస్ అయింది. 50, 100 to 200 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 215 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఫండమెంటల్ షేర్ కాబట్టి ఈ లెవెల్ కూడా కొద్ది షేర్లు యావరేజ్ మన అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా బిజినెస్ వాళ్ళు దీన్ని ట్రెండింగ్ షేర్ ఇచ్చారు. ప్రస్తుతం దీని రేటు 1085, లోయెస్ట్ 1010, ఆల్మోస్ట్ కింద నుంచి పైకి వెళ్తుందని భావించవచ్చు. హైయెస్ట్ 1647. టెక్నికల్ ఇంప్రూవ్ అవుతుంది, 45 and 46 ఉంది. ఇక్కడ మీ చార్ట్ ప్రకారం చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ అరెస్ట్ అయిపోయి కంటిన్యూ కన్సల్టేషన్ అయిపోయి పెరిగింది. కానీ నిన్న కూడా ఆల్మోస్ట్ 21 రూపీస్ పెరిగింది. బట్ ఇది చార్ట్ ప్రకారం పెరగడానికి అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఇది సేఫ్గా ఇది 1200 క్రాస్ అయిన తోటనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. ఇండియా సిమెంట్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 274 ఉంది, లోయెస్ట్ 172, హైయెస్ట్ 385. ఇది మన బిర్లా వాళ్ళు టేకప్ చేశారు. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. 46 ఉంది. బట్ కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్న కూడా పెరిగింది. బట్ ఇది 312 క్రాస్ అవుతే ఎక్కువ పెరగడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది చార్ట్ ప్రకారంగా. ఎన్టీపీసీ లిమిటెడ్ ఫండమెంటల్ కంపెనీ. ఇది మన ప్రతిసారి చెప్పినప్పుడు దీన్ని ప్రతి పోర్ట్ఫోలియో ఉంచుకొని షేరు మంచి డివిడెండ్ వస్తుంది. దీన్ని యావరేజ్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. ప్రస్తుతం రేటు 337, లోస్ 292, ఆల్మోస్ట్ లోస్ నుంచి కొద్దిగా పెరుగుతుంది. హైయెస్ట్ 450 అనుకోండి, 448. టెక్నికల్ బాగుంది, టెక్నికల్ ఇంప్రూవ్ అయింది, 62 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూగా పెరిగి తగ్గుతూ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ టెక్నికల్గా బాగానే ఉందని చెప్పొచ్చు. 337 ఉంది కాబట్టి ఈ 340, 347 ఇవి దాటిన తర్వాత ఇందులో మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ పిరమిడ్ ఫార్మా లిమిటెడ్, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, పిరమిడ్ గ్రూప్ వాళ్ళది. ప్రస్తుతం 213 ఉంది, లోయెస్ట్ 118, హైయెస్ట్ 307. టెక్నికల్ కూడా ఆర్ఎస్ఏ బాగుంది, స్ట్రెంత్ బాగుందని చెప్పవచ్చు. మీకు షేర్ కంటిన్యూగా ఆల్మోస్ట్ 10-12 నుంచి కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇంకా టెక్నికల్గా పెరగాలంటే 221 క్రాస్ అయితే అప్పుడు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జిఆర్ ఇన్ఫ్రాకు మంచి ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం 940 ఉంది, 901, లోయెస్ట్ 1800, 1860, హైయెస్ట్ ఆల్మోస్ట్ 50% క్రాస్ అయింది, కంటిన్యూగా తగ్గింది. బట్ ఇలాంటి షేర్లో కొద్దిగా దూరం ఉండాల్సింది. అంటే ఫండమెంటల్ అయితే చూడలేదు, టెక్నికల్ అయితే వీక్ ఉంది. ఆర్డర్ వచ్చింది, బాగా ఈరోజు పెరగచ్చు, పెరిగిపోతే తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి టెక్నికల్గా చూసుకుందాము. 45 ఉండాల్సింది, 30 ఉంది, అన్ని మూవింగ్ అవర్స్ కింద ఉంది. బట్ ఇది పెరగాలంటే 20 days క్రాస్ కావాలి, 50 కావాలి, 100 200 కావాలి. కాబట్టి ఇది 1200, ఇప్పుడు 940 కాబట్టి ఇది 1200 క్రాస్ అయిన తర్వాతనే ఇందులో పెట్టుబడి పెడితే బాగుంటుందని నా ఆలోచన. సో మీరు కూడా గుర్తించండి. జేడస్ లైఫ్ సైన్సెస్ ప్రస్తుతం 902 ఉంది, లోయెస్ట్ 855 అండ్ హైయెస్ట్ 1325. ఇది మంచి కంపెనీ, తక్కువ రేటు దొరుకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే లోయెస్ట్ నుంచి 50 రూపాయలు పెరిగి ఉంది. టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, 48. దీనికి యూఎస్ఏ అప్రూవ్ వచ్చింది. మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది టెక్నికల్ కొద్దిగా పెరగాలంటే కనీసం 950, 960 క్రాస్ కావాలి, అప్పుడు పెరిగే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కింద దీన్ని తీసుకొని యావరేజ్ అక్యుములేట్ చేసుకోవచ్చు. టాటా స్టీల్ ఫండమెంటల్ కంపెనీ చాలాసార్లు చెప్పాము. ప్రస్తుతం 155 ఉంది, లోయెస్ట్ 132, హైయెస్ట్ 185. టెక్నికల్గా సూపర్ అని చెప్పొచ్చు. 74 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ బాటర్ లెవెల్కి వచ్చేసింది. అండ్ అన్ని మూవింగ్ పైన ఉంది కాబట్టి ఈరోజు పెరగడానికి ఈ షేర్లు చార్ట్ చెప్తుంది. ఇండస్ టవర్స్ ఫండమెంటల్ కంపెనీ 337 ఉంది, లోయెస్ట్ 241, హైయెస్ట్ 460. టెక్నికల్గా బాగుందని చెప్పొచ్చు, 50 ఉంది. ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది, అక్యుమిలేషన్ జరుగుతుంది. బట్ ఇది 337 ఉంది కాబట్టి టెక్నికల్గా ఇది కొద్దిగా పెరగాలంటే 347 క్రాస్ అయితే చాలా మూమెంట్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది. అండ్ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ, ఫండమెంటల్ గ్రూప్ సంబంధించింది. 128, 129 ఉంది, లోయెస్ట్ 104, హైయెస్ట్ 212.
సో లోయెస్ట్ నుంచి పెరుగుతుంది. మీ చార్ట్ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ తగ్గింది. ఆల్మోస్ట్ థర్డ్ మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 12 రూపీస్ పెరిగింది. చార్ట్ కూడా ఇంప్రూవ్ అయింది. టెక్నికల్గా 55 అయింది. బట్ మూవింగ్ అవరేజ్ ఇక్కడ ఓన్లీ 50 డేస్ క్రాస్ అయింది. 100 అండ్ 200 ఉంది. ఎప్పుడైతే 100 డేస్ 140 అండ్ 147 ఇవి దాటితే ముందు ఇంకెక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంత మంచి షేర్ అయినా మనం టెక్నికల్ లెవెల్స్ చూడాలి, ఒక ఓపిక పట్టాలి. కంపల్సరీ లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత కొంటే ఎక్కువ తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఇవి వార్తలు అండి. వార్త ముంచే ముందు మన అందరికీ రిక్వెస్ట్, చాలామంది చూసినా కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసిన సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. మరిన్ని మంచి వీడియో ఇవ్వడానికి నాకు మీరు దోహదం చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.